మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఆకేరు వాగులో జోరుగా అక్రమ ఇసుక దందా సాగుతోంది. రాత్రి పగలు అని తేడా లేకుండా ట్రాక్టర్లలో ఇసుకని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఆకేరు వాగు మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాకు సంబంధం లేదంటున్నారు. ఇదే అదనంగా చూసుకో రెవెన్యూ డిపార్ట్మెంట్ కనుక సందర్శిస్తే మేము పొద్దున్నాక కాపలు ఉంటాం, తెల్లందాక డ్యూటీ చేయాలంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఏ డిపార్ట్మెంట్ బాధ్యత వహిస్తుంది? ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అక్రమ ఇసుకురావాలను ఇలా జరిగితేనే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము అక్రమ ఇసుకురావాలని జరగనీయము అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇదే రాజుగా చూసుకుంటూ అక్రమ ఇసుకురావాలని చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? రాజకీయ నాయకులు ఒత్తిడి ఇట్లా ప్రలోభ పెడుతున్నారా? దేని కారణంగా ఇటు సామాన్య పరిస్థితి ఏంది? ఇసుక సామాన్యంగా తోలుకున్నట్టు రైతులకు ఇసుక లేకుండా పోతుంది. దానివల్ల భూగర్భ జలాలు అడ్డంటిపోయి రైతులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నటువంటి అక్రమార్కుల పైన నిఘా ఉంచి అలా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కేవీపీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల దవ్వల ప్రభుత్వ కార్యాలయం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ముట్టడించడానికి